హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు క్లాస్లో ఉండి మనం గ్రూప్ 2కి సంబంధించి ఇండియన్ హిస్టరీని అయితే మనం స్టార్ట్ చేస్తున్నామండి. సో మొట్టమొదటిగా మనం సిలబస్లో ఉన్నటువంటి ప్రకారంగానే ఫస్ట్ మనం సింధు నాగరికత నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. మనకి ఈ చాప్టర్లో నేను మీకు ఒక స్టోరీ ద్వారా కొన్ని సైట్స్ ఉంటాయి కదా, అక్కడ ఏమి లభించాయి అంటే తవ్వకాల్లో ఏ ఏ వస్తువులు లభించాయి అనేటువంటి విషయాలను గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి అవన్నీ ఒక కోడ్స్ లాగా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అండి. సో ఈ చాప్టర్ కంప్లీట్ అయ్యాక మీకు ఈ ఫుల్ క్లారిటీ అనేది వస్తుందన్నమాట. అండ్ బిట్స్ కూడా ఈజీగా చేయగలరనమాట. ఓకేనా అండి? సో ఇప్పుడైతే మనం మన క్లాస్ని స్టార్ట్ చేద్దాము. ఓకే, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైతే గ్రూప్ 2 ఆర్ ఎనీ అదర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. సో ఫస్ట్ ఏంటంటే, ఈ సింధు నాగరికత అనేది మన భారతదేశంలో అండ్ ప్రపంచంలో అత్యంత ప్రాచీన నాగరికతల్లో ఒక్కటైనదనమాట. అయితే ఇది క్రీస్తు పూర్వం 2500 సంవత్సరం నుండి 1750 వరకు వర్ధిల్లింది అని చెప్పేసి ఆర్ఎస్ శర్మ గారు చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ నాగరికతకు సంబంధించి ఫస్ట్ అవశేషాలను ఎవరు కనిపెట్టారు అంటే మ్యాసన్ అనమాట. ఏ సంవత్సరంలో అంటే 1826వ సంవత్సరంలో. ఆ తర్వాత 1921వ సంవత్సరంలో హరప్పా తవ్వకాలలో సింధు నాగరికత అనేది ఈ నాగరికత యొక్క అధ్యయనం అనేది స్టార్ట్ అయిందనమాట. ఏ ఏ నదుల మధ్య ఈ సింధు నాగరికత వర్ధిల్లింది అంటే సింధు మరియు సరస్వతి నదుల మధ్య ఈ నాగరికత వర్ధిల్లడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రపంచంలో ఈ సింధు నాగరికత లాగే సమకాలీన నాగరికతలు కొన్ని ఉన్నాయండి. అవి కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఒకటి సుమేరియా లేదా మెసొపొటేమియా నాగరికత అనమాట. అయితే ఇది మనం ఎలాగైతే ఈ సింధు మరియు సరస్వతి నదుల మధ్య ఈ నాగరికత వర్ధిల్లిందని చెప్పుకున్నామో, అలాగే ఈ మెసొపొటేమియా లేదా సుమేరియా అనమాట టైగ్రీస్ అండ్ యూప్రటీస్ నదీ లోయల్లో ఈ నాగరికత వెలిసిందనమాట. ఈ మెసొపొటేమియా అంటే ఏంటి అంటే, రెండు నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్నే మెసొపొటేమియా అని చెప్పేసి అంటాము. మన సింధు ప్రజలకి ఈ మెసొపొటేమియా నాగరికత ప్రజలకి సాంస్కృతిక వాణిజ్య సంబంధాలు ఉన్నాయని చెప్పేసి క్లియర్ కట్గా మనకి ఎవిడెన్సెస్ అయితే దొరకడం జరిగింది. ఓకే, ఆ తర్వాత చైనా నాగరికత అండి. హొయాంగ్హో నది అనమాట. ఈ నాగరికత ఎక్కడ వర్ధిల్లింది అంటే హొయాంగ్హో నది. సో దీన్ని ఎల్లో రివర్ అని చెప్పేసి అంటాము. ఈ నదిని మనం చైనా దుఃఖదాయిని అని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్ అండి ఈజిప్ట్ నాగరికత. ఆఫ్రికా ఖండంలో ఈజిప్ట్లో నైలు రివర్ దగ్గర ఈ నాగరికత అయితే కనుగొనడం జరిగిందనమాట. ఓకేనండి. సో ఇవి మీకు రివిజన్ అప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. సో మీకు యూజ్ అయితే కనుక మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకొని నోట్బుక్లో నోట్ చేసుకోండి. రివిజన్ అప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ అండి సింధు నాగరికతకు ఉన్నటువంటి వివిధ పేర్లు. సో ఫస్ట్ సింధు నాగరికత అండి. సింధు నాగరికత అని ఎందుకు పిలుస్తాము అంటే, సో ఈ నాగరికత ఎక్కువ సింధు నది లోయల్లో విస్తరించి ఉంది కాబట్టి సో దీనికి సింధు నాగరికత అని చెప్పేసి అంటాము. అండ్ అలాగే హరప్పా నాగరికత అండి. ఈ సింధు నాగరికతకు సంబంధించినటువంటి అవశేషాలు మొట్టమొదటిగా హరప్పాలో కనుగొన్నారు కాబట్టి ఈ నాగరికతను హరప్ప నాగరికత అని కూడా అంటాము. అలాగే కాంస్యయుగ నాగరికత. సో సింధు నాగరికత అనేది కాంస్య యుగానికి చెందింది, అంటే బ్రాంజ్ ఏజ్కి చెందింది. అలాగే సింధు ప్రజలు భారతదేశంలో కాంస్యమును ఉపయోగించినటువంటి మొట్టమొదటి వారన్నమాట. ఓకే, అలాగే ఈ కాంస్యంని వాళ్ళు ఎలా తయారు చేసేవారు అంటే రాగి ప్లస్ తగరం కలిపి ఈ కాంస్యమును తయారు చేసేవాళ్ళు అనమాట. అలాగే చారిత్రక సంధియుగ నాగరికత. ఈ సింధు ప్రజలు ఉపయోగించినటువంటి లిపి ఏదైతే ఉందో సో ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా చదవలేకపోవడంతో సో దీనిని చారిత్రక సంధియుగ నాగరికత అని చెప్పేసి పిలవడం జరుగుతుందన్నమాట. ఓకేనా అండి. అండ్ నెక్స్ట్ సింధు నాగరికత యొక్క విస్తీర్ణం చూద్దామండి. సో ఫస్ట్ నార్త్లో జమ్మూ కాశ్మీర్లో
మండ అనమాట అనే ప్రదేశము. ఏ నది అంటే చీనాబ్ నది. అండ్ అలాగే ఈస్ట్‌లో అలంగిపూర్ ఉత్తరప్రదేశ్. ఏ నది అంటే హిందాన్. అండ్ అలాగే సౌత్‌లో దైమాబాద్. ఏ నది అంటే ప్రవర్ నది. ఓకే. అండ్ నెక్స్ట్ వెస్ట్‌లో సుత్కాజన్ అండి. ఇది ఎక్కడ అంటే బెలుచిస్తాను. ఏ నది అంటే దస్త్ నది. ఓకే. సో, ఈ త్రిభుజాకారంలో ఈ విస్తీర్ణం అయితే ఉంటుందన్నమాట. ఎంత అంటే 13,00,000 స్క్వేర్ కిలోమీటర్స్‌లో ఈ సింధు నాగరికత విస్తరించడం జరిగిందనమాట. సో, ఇవన్నీ మనకు గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి నేను ఒక కోడ్ ఇచ్చానండి. సో, చూడండి. మ్యాట్స్. ఎం అంటే మండ, ఏ అంటే అలంగిపూర్, డి అంటే దైమాబాద్, ఎస్ అంటే సుత్కా జెండోర్. ఓకే. సో, ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఇంకా మనకి ఈ నదులు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈజీ అండి. ఏంటంటే మన జమ్మూ కాశ్మీర్ అని గుర్తు రాగానే మనకి చీనాబ్ నది అని గుర్తొస్తుంది. అండ్ అలాగే హిందాన్ నది, ఇది యమునా నదికి ఉపనది అన్నమాట. అండ్ అలాగే దైమాబాద్, ఇది గోదావరి నదికి ఉపనది అన్నమాట. ఓకే. ఇది దస్త్. ఓకే. సో, ఇలా గుర్తుపెట్టుకోవాలండి. మ్యాథ్స్ అనేటువంటి వర్డ్ కనుక మీకు గుర్తుంటే కనుక ఈ ఈ బౌండరీస్ అన్నీ కూడా మనకి చాలా ఈజీగా గుర్తుండిపోతాయి. ఓకే. నెక్స్ట్ అండి. నెక్స్ట్ ఏంటంటే సింధు నాగరికత నిర్మాతలండి. ఏంటంటే మనకి సింధు నాగరికత వాళ్ళ ఆ ప్రజలకు సంబంధించి ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ సో, వాళ్ళు వివిధ జాతులకు చెందినవారని మనము చెప్పొచ్చు అనమాట. సో, సింధు ప్రజల సంస్కృతిని మనము మిశ్రమ సంస్కృతి అని చెప్పొచ్చు అనమాట. అయితే ఇవి ఇక్కడ మనకి బిట్స్‌లో రావడానికి చాలా చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉందండి. ఓకేనా. సో, ఇక్కడ మంగోలాయిడ్ జాతి అనమాట. సో, ఇక్కడ ఏంటంటే మనకి మొహంజోదారోలో గడ్డపు మనిషి బొమ్మని బేస్ చేసుకొని ఆ జాతి ఏదో చెప్తారనమాట. ఓకే. మొహంజోదారోలో మనకి గడ్డపు మనిషి లభించిందనమాట. దాన్ని బేస్ చేసుకొని ఈ సింధు ప్రజలు మంగోలాయిడ్ జాతికి చెందినవారు అని చెప్పేసి చెప్పారనమాట. ఓకే. సో, ఇక్కడ చూడండి కోడ్ చెప్తున్నాను. మంగోలాయిడ్ జాతికి సంబంధించి కోడ్ వచ్చేసి మంగోలియా గడ్డం మనిషి. ఓకేనా. సో, గడ్డం మనిషి మొహంజోదారోలో లభించింది. దానిని ఆధారం చేసుకొని సింధు ప్రజలు ఏ జాతికి చెందినవారు అని చెప్పినప్పుడు మంగోలాయిడ్ జాతి. ఓకేనా. చూడండి. మంగోలియా గడ్డం మనిషి బొమ్మ మంగోలియా జాతి. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రోటో ఆస్ట్రలాయిడ్ అనమాట. సో, ఇక్కడ నాట్యం చేసి ఆస్ట్రేలియా అమ్మాయి. సో, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి మొహంజోదారోలో నాట్యం చేసే బొమ్మ ఒకటి లభించిందనమాట. దానిని బేస్ చేసుకొని సింధు ప్రజలు ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతికి చెందినవారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట. ఓకేనా. నాట్యం చేసే ఆస్ట్రియా అమ్మాయి మనకి క్వశ్చన్లో ఇస్తాడు. మొహంజోదారోలో లభించినటువంటి నాట్యం చేసే బొమ్మని బేస్ చేసుకొని సింధు ప్రజలు ఏ జాతికి చెందినవారు అంటే ఆస్ట్రలాయిడ్, ఆస్ట్రేలియా. ఓకే. ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో, ఆల్ఫినాయిడ్ జాతి. సో, దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏం లేదండి. జస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. తర్వాత మెడిటేరియన్ జాతి. సో, ఇక్కడ ఏంటంటే ఈ జాతి ప్రజలే సింధు నాగరికతలో చాలామంది ఉండడం జరిగిందనమాట. అండ్ అలాగే వీళ్ళు ద్రవిడ భాషను మాట్లాడడం వల్ల వీరిని ద్రవిడులు అని కూడా అంటారనమాట. అందుకే సింధు నాగరికతను ద్రవిడ నాగరికత అని పిలవడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ చూడండి మెజారిటీ ద్రవిడులు. సో, ఇక్కడే ఉంది మనకి ద్రవిడులు, మెడిటేరియన్. ఈ ఫస్ట్ వర్డ్ ఈ వర్డ్ అనమాట. ఓకే. సో, ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి చాలా బాగా గుర్తుంటుందండి. ఎక్కువ రోజులు కూడా గుర్తుంటుంది. రివిజన్ అప్పుడు చాలా చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. సింధు నాగరికత ఆవిర్భావ సిద్ధాంతాలు. ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి. అవి మనం నెక్స్ట్ క్వశ్చన్స్లో డిస్కస్ చేసినప్పుడు అవి మాట్లాడుకుందాము. ఓకేనా.
సో, ఇలా రాసుకుంటే ఏంటంటే మనకి రివిజన్ అప్పుడు చాలా ఈజీ అయిపోతుందనమాట. సో, ఫస్ట్ సింధు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఎలా ఆవిర్భవించారు? అనే టాపిక్ పైన వివిధ రకాలైన సారీ అండి. ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు చాలామంది ఉన్నారండి. అందులో మనకి ఇంపార్టెంట్ అయినటువంటి వాళ్ళని మనం ఇక్కడ తీసుకున్నాము. సో, మొదటిగా విదేశీ ఆవిర్భావం ఎవరు చెప్పారు అంటే, వీళ్ళు విదేశాల నుంచి వచ్చారు అని చెప్పేసి చెప్పారు. ఎవరైనా అంటే మార్టిమర్ వీలర్. ఓకే. ఏం చెప్పారు ఈయన? మెసొపొటేమియా ప్రభావంతో ఈ సింధు నాగరికత వెలసింది అని చెప్పేసి ఈయన చెప్పారనమాట. ఓకే. నెక్స్ట్ స్వదేశీ ఆవిర్భావం అమలానంద ఘోష్, హెచ్‌డి శంకాలియా. మన దేశంలోని స్థానిక గ్రామీణ సంస్కృతుల నుండి పుట్టినది ఈ సింధు నాగరికత అని చెప్పేసి చెప్తారనమాట. అండ్ అలాగే సోతి సంస్కృత వాదన ఎవరు అంటే అమలానంద ఘోష్, వెరీ ఇంపార్టెంట్ అండి. రాజస్థాన్లోని సోతి సంస్కృతే హరప్పకు పునాది అని చెప్పేసి ఈయన వాదించడం జరిగింది. అండ్ అలాగే క్రమ పరిణామ సిద్ధాంతం ఎవరు అంటే ఎఫ్ఏ ఖాన్ రఫీల్ మొఘల్ అనమాట. ఈయన బెలుచిస్తాన్ ప్రాంతపు గ్రామాల నుండి దశల వారీగా ఎదిగింది అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగిందనమాట. ఓకే. క్విక్ రివిజన్గా మనం ఏం చెప్పుకోవచ్చు? విదేశీ ఆవిర్భావం ఎవరు చేశారంటే మార్టిమర్ వీలర్. అంటే ఎక్కడి నుంచి వచ్చారు అంటే వీరు మెసొపొటేమియా నుంచి వచ్చారు. అండ్ స్వదేశీ ఆవిర్భావం అమలానంద్ ఘోష్, హెచ్‌డి శంకాలియా. అండ్ సోతి సంస్కృత వాదన అమలానంద్ ఘోష్. అండ్ క్రమ పరిణామ సిద్ధాంతం ఎఫ్ఏ ఖాన్ రఫీల్ మొఘల్. సో ఇలా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఓకే. నెక్స్ట్ ఇవి చాలా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి టాపిక్ అనమాట. సింధు నాగరికత ఏ ఏ పట్టణాలు అండ్ ఏ ఏ నదుల దగ్గర వెలిసాయి అని చెప్పేసి మనము ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాము. ఓకే. హరప్పా అండి. హరప్పా సైట్ ఎక్కడ అంటే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే హరప్ప అండ్ రావి. ఓకే. అండ్ మొహంజదారో ఇక్కడ అండి సింధు. ఓకే. మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? మోసి అని గుర్తుపెట్టుకోవచ్చు. విక్రమార్కుడు సినిమాలో మోసి అంటారు కదండి రవితేజ. సో అలా మోసి. చన్హుదారో మోసి చసి, లోథాల్ భోగావో లోభం అని గుర్తుపెట్టుకోవచ్చు. లోథాల్ భోగావో. కాలిబంగన్ అంటే అండి మనకి బ్లాక్ బ్యాంగిల్స్ అని అర్థం వస్తుంది అనమాట. ఘగ్గర్ ఖాగా అని గుర్తుపెట్టుకోవచ్చు. రోపార్ సట్లేజ్ రోసా. బనవాలి సరస్వతి బస. రాఖీ గర్హి దృషద్వతి రాద్రి. సో ఇవి కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలండి. 1కి 2 సార్లు చదివితే కనుక ఈజీగా గుర్తుండిపోతాయి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఈ నగరాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి మనం రాష్ట్రాల వారీగా చూద్దాము. సో గుజరాత్లో ఏంటి అంటే ఇక్కడ మీకు కూడా ఒకటి చెప్తా చూడండి. గుజరాత్ వాళ్ళు రంగంలో డోలు వాయిస్తూ లోతుగా వెళతారు. ఇక్కడ మనం రంగము, ధోలు అండ్ లోతు. ఓకే. ఇక్కడ రంగం అంటే రంగపూర్, ధోలు అంటే ధోలవీర, లోథాల్ అంటే లోతు. ఓకే. అర్థమైందండి. సో ఒక 3 టైమ్స్ మనం చదివామనుకోండి ఈజీగా మైండ్లో ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. ఓకే. నేను కూడా అలాగే చేశాను కాబట్టి. రాజస్థాన్లో మనకి ఏ ఏ ప్రాంతాలు అంటే కాలిబంగన్ ఒక్కటే అండి. కాలిబంగన్. రాజస్థాన్లో బ్లాక్ బ్యాంగిల్స్ దొరికాయి. నేను ఇందాక చెప్పాను కదండి కాలిబంగన్ అంటే బ్లాక్ బ్యాంగిల్స్ అని అర్థం వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ హర్యానాలో బనవాలీకి రాఖీ కట్టారు. బనవాలి. ఓకే. బనవాలి అంటే బనవాలి రాఖీగర్. ఓకే. నెక్స్ట్ అండి పంజాబ్ వాళ్ళకి రోషం ఎక్కువ, రోపార్. సో ఒక్కసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీకు చాలా చాలా హెల్ప్ అవుతుందండి. ఓకే. నెక్స్ట్ అండి ఇంకా నెక్స్ట్ టాపిక్ వెళ్దాం.